ప్రస్తుతం మనం శ్రీరాములు థియేటర్ వద్దున్నాం. మరికొద్ది సేపట్లో మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ప్రీమియర్ షో పడబోతుంది. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్. మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో చూడడానికి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుని థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా అమీర్పేట నుంచి. అమీర్పేట, ఓకే. మెగాస్టార్ ఫ్యానా? లేదు, నేను ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యాన్. ఈయన రామ్ చరణ్ ఫ్యాన్, కానీ చిరంజీవి ఇష్టం బాగా. సో మూవీ చూడడానికి వచ్చారు. ప్రీమియర్ షో టికెట్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నాం. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ మీ ఎక్స్పెక్టేషన్? స్టెప్ మాత్రం అద్దరిపోయింది. ఏ స్టెప్ అంటే చిరంజీవి స్టెప్ మాత్రం అద్దరు కొట్టేశాడు. ఆ ఫోన్ తో లుకింగ్ బాగుంది, చాలా బాగుంది. నాకైతే చూసి దిమ్మా ఖరాబ్ అయింది. ఇంకా అంతే. నయనతార అండ్ ఇంకా చిరంజీవి గారి కాంబినేషన్, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా? జోడీ బాగుంది, జోడీ బాగుంది. మీసాల పిల్ల సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ నైస్, బాగుంది. సో ట్రైలర్ చూసిన తర్వాత స్టెప్ బాగా నచ్చింది. మూవీ కానీ బాగుంటది అనుకుంటున్నా, బాగుంటది అంతే. స్టెప్ ఏమైనా కాబట్టి స్టెప్స్ బాగుంటాయి. ఆయన స్టెప్లు కానీ బాగా చేస్తారు, బాగుంటది. ఏమైనా ట్రై చేస్తారా? రీల్స్ ఏమైనా? రీల్స్ ఏమైనా చేయను కానీ చూస్తా, చిరంజీవి మూవీస్ చూస్తా, కానీ స్టెప్పులు బాగా చేస్తారు, నాకు ఇష్టం బాగా. అట్లా ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఎక్స్పెక్టేషన్, మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు? సాంగ్కే ఫిదా అయిపోయా అంతే. ఇంకా ఇందులో వెంకటేష్ గారు కూడా ఉండబోతున్నారు. ఆయన ఒక 20 minutes ఉంటారు. బాగుంటది. వెంకటేష్ ఉంటే ఇద్దరు జోడీ ఉంటే ఇంకా హైలైట్ ఉంటుంది మూవీకి. వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేసిన సాంగ్ కూడా రిలీజ్ అయింది, చూసారా? చూసాను, బాగుంది, చాలా బాగుంది. ఆ స్టెప్ మాత్రం నాకు బాగా నచ్చింది. అట్లా సంక్రాంతి విన్నరు మనశంకర్ రాత్రికి దుమ్ము లేపుతారు ఇంకా అంతే. చిరంజీవి గారు లుక్స్ ఎలా ఉంది? లుక్స్ బాగుంది, స్టైలింగ్ బాగుంది, డాన్సింగ్ బాగుంది, మొత్తం బాగుంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఈగర్లీ వెయిటింగ్ ప్రీమియర్ షో కోసం? వెయిటింగ్, చాలా వెయిటింగ్. ఇప్పుడు అట్లా నార్మల్గా మాట్లాడతాను కానీ తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఆమె గొంతు ఉండదు ఇక, గొంతు మొత్తం. ఎందుకంటే మా పెద్దబాపు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మా బాబాయ్, రామ్ చరణ్ అన్నయ్య మా పెద్ది. ఈసారి పెద్ద సినిమాకు మొత్తం బ్యాట్లు పట్టుకొని రంగంలో దిగిపోతాం. ఇప్పుడు మా అన్న సినిమాకు ఇప్పుడు గొంతు ఇట్లా నార్మల్గా ఉన్నది కానీ ఆ తర్వాత గొంతు ఉండదు. అక్కడ సినిమా టాకీస్ల అరుపులు బయట ఎక్కడ అమీర్పేట దాకిన పడతాయి. అట్లా సినిమా మాత్రం 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా హుక్కు స్టెప్ పెట్టి ఎరగదీసినంటే దాదాపు 14 million వ్యూస్ రీల్స్ వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కథం ఉక్కు స్టెప్ అట్లుంటుంది మరి చిరంజీవి మేనియా అంటే. ఆయనను జస్ట్ స్క్రీన్ మీద చూస్తే మాకు చాలు అంతే. ఆయన కలెక్షన్లు 1000 కోట్లు 2000 కోట్లు మాకు అవసరమే లేదు అసలు. జస్ట్ ఆయన స్క్రీన్ మీద చూడాలి, ఆనందపడాలి. మాకు కలెక్షన్లతో ఏం పని? మాకు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేసి మమ్మల్ని ఆనంద పెడితే అది మాకు చాలు. ఇప్పుడు ఎంత 600 పెట్టి టికెట్ బుక్ చేసినాం. 600 అనేది నాట్ ఏ మ్యాటర్. కాకపోతే అన్నయ్య స్క్రీన్ మీద చూడాలి. ఎప్పుడో 2 రోజు 3 రోజు చూస్తే అది ఆనందం కాదు. ఫ్యాన్స్ మధ్యలో అన్నయ్యను స్క్రీన్ మీద చూసి ఆ అన్నయ్యని చూస్తే మాకు అదే చాలు గొప్ప. ఇప్పుడు ఆమె ప్రభాస్ ఫ్యాను, నేను మా మెగా ఫ్యామిలీ ఫ్యాను. ఇక్కడ మనం ఫ్యాన్స్ గురించి కొట్టుకునే అవసరమే లేదు అసలు. అందరం ఐక్యమత్యంగా సినిమా చూడాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడి సినిమా తీస్తాను కదా. ఫ్యాన్స్ కొట్టుకుంటే ఏమవుతుంది చెప్పి? ఏం రాదు. వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి అంతే. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది సీరియల్లా ఉంది, భోజ్పురి మూవీలా ఉంది, ఆ కలర్స్ అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని ట్రోల్ చేశారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ట్రైలరు సినిమా మన సీరియల్ లెక్క ఉన్నది అంటాను కదా. అది ఎందుకున్నది? ఇప్పుడు మనమే మా సినిమా కాదు కదా మనశంకర వరప్రసాద్ అనేది. ఇది ఫ్యామిలీతో చూసే సినిమా. ఇప్పుడు సంక్రాంతికి పోయిన సంవత్సరం ఇదే టైంకు రిలీజ్ అయిపోయింది. అది కూడా ట్రైలర్ సేమ్ సీరియల్ లెక్క అనిపిస్తుంది. కాకపోతే ఫ్యామిలీతో అందరు కలిసి చూడాల్సిన సినిమా. ఇప్పుడు మా సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలో ఇట్లా కొన్ని వైలెన్స్ సీన్స్ ఉంటాయి, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కానీ దీంట్లో అలాంటి ఏం లేవు కదా. ఫ్యామిలీతో అందరు సంక్రాంతికి వచ్చి ఫ్యామిలీతో చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరు కలిసి చూసే సినిమా. అలాంటప్పుడు సీరియల్ ఎక్కినందుకు ఎందుకనిపిస్తుంది? మనం చూసే విధానం బట్టి ఉంటుంది. రోడ్డు మీద పోయేటప్పుడు మనం పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా అనిపిస్తుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్గా అనిపిస్తుంది. నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏం లేదు. వాళ్ళకి ₹1 రాదు, ₹2 రాదు. నష్టపోయేది ఇక్కడ నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీ. సినిమా చూడాలి, చూసిన తర్వాత మన ఒపీనియన్ చెప్పాలి. అంతేగాని సినిమా చూడకముందే బాగాలేదు అంతెందుకు రాయసా సినిమా నెగిటివ్ ట్రోల్ చేసినంత. సినిమా బాగానే ఉంది, చూసిన 2వ సారి కూడా చూసిన. దాంట్లో నచ్చకపోవడానికి ఏముంది? ఆయన కొత్తగా ట్రై చేసిండు. ఎప్పుడు చూసినా ప్రభాస్ మనం మాసు వైలెన్స్ ప్రతిసారి వైలెన్స్ అయితే సినిమాలలో ఏముంటుంది చెప్పు? ఆయన కొత్తగా ట్రై చేసిండు, దాంట్లో సక్సెస్ అయ్యిండు అంతే మాత్రం తప్ప సినిమా అది కూడా బాగుంది. బాగాలేంది ఇప్పుడు 2 రోజుల్లో కలిపి 170 కోట్లు వచ్చినాయా అట్లా. చిరంజీవి గారు లుక్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? చిరంజీవికి ఇప్పుడు 70 సంవత్సరాలు అంటే ఎవ్వరు నమ్మరు. ఆయన ఎట్లున్నాడు అంటే 42, 43 లెక్క ఉన్నాడు. ఆ ఏజ్కు ఆ స్టెప్పులకు సంబంధం ఉందా అసలు? యంగ్ హీరోస్ ఎట్లా చేస్తారు స్టెప్పులు అట్లా చేస్తాడు. ఒక్క స్టెప్ ఒక్కటి చాలు ఆయన
ఆయన స్టామినా ఏంటిదో తెలవడానికి. మళ్ళీ అందులో ఆయన గ్లామర్, ఇప్పుడు మేకప్ వేసుకున్నాడు అయినా కూడా వితౌట్ మేకప్ లెక్క అనిపిస్తాడు. ఆ ఎనర్జెటిక్, ఆ డ్యాన్స్ అయినా, ఆ డైలాగ్ డెలివరీ అయినా, ఆయన పర్ఫార్మెన్స్ అయినా. ఇక చిరంజీవి అంటే మన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే. ఇక సంక్రాంతికి ఇంకా ఒక 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అవి కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. సో కామెడీ జోనర్స్ అవి కూడా. సో మరి ఇప్పుడు సంక్రాంతికి విన్నరు మనశంకర్ వరప్రసాదే డెఫినెట్గా అనుకోవచ్చా? ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అనిల్ రావుపూడి నుంచి మూవీ వస్తుంది? 100% నేను చెప్పేది ఏంటిదంటే, ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తానా, సంక్రాంతికి పక్కా విన్నర్ మనశంకర వరప్రసాద్, చిరంజీవి, పెదబాపు. ఎందుకంటే ఫ్యామిలీతో అందరు కలిసి చూసే సినిమా ఇది. ఇంకా చాలా సినిమాలు కూడా ఉన్నాయి, అవి కూడా సక్సెస్ కావాలి. కాకపోతే ఎక్కువ డిమాండ్ అయితే దీనికే ఉంటుంది నాకు తెలిసి. నేను ఫ్యాన్ అని చెప్తలేను కానీ ఖచ్చితంగా అయితే సంక్రాంతి విన్నర్ మనశంకర వరప్రసాదే, చిరంజీవి, పెదబాపే. ఎక్కడి నుంచి వచ్చావు బ్రో? వసంత్ నగర్ బ్రో, మియాపూర్. ఓకే, ప్రీమియర్ షో చూడడానికి. ఎస్ బ్రో. ఓకే, చిరంజీవి గారి ఫ్యాన్? అవును బ్రో. ఎందుకు ఇష్టం చిరంజీవి గారు అంటే? అయిన వల్లనే టీఎఫ్ఐ ఇలా ఇంత మంచిగా ఉంది ఈరోజు. ఎన్నో పెద్ద పెద్ద మూవీస్ అయ్యాయి చాలాగా. టీఎఫ్ఐ బానిస? అవును బ్రో. ఓకే, ఫస్ట్ మూవీ ఏం చూసావు చిరంజీవి గారిది? థియేటర్ మూవీ ఏంటి ఫస్ట్ థియేటర్? చాలా చూసా బ్రో. మనశంకర్ వారి ప్రసాద్ మనశంకర్ వరప్రసాద్ చూసావా? కన్ఫ్యూజ్ అవుతున్నా. సరిగా ఆలోచించి చెప్పు. థియేటర్లో ఫస్ట్ చూసిన మూవీ ఏంటి? గుర్తు తెచ్చుకో. శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్. అప్పటిది కాదు. ఖైదీ నంబర్ 150. ఓకే, రైట్. సో ఆ మూవీ చూసిన తర్వాత ఫ్యాన్ అయ్యావా? అవును బ్రో. ఓకే, రైట్. ఎలా అనిపించింది ట్రైలర్ ఇదంతా? చాలా బాగుంది. చెప్పాలరా, నువ్వు వైరల్ అవ్వాలి, చెప్పురా. సంక్రాంతి ముందే వచ్చేసారు, అలాగే మన గోదావరి జిల్లా కూడా వచ్చేసారు, అలాగే అన్ని థియేటర్లో కూడా ప్రస్తుతం మనశంకర్ వరప్రసాద్ గారు అయితే ఇప్పుడైతే కూడా మరి కొద్ది క్షేపట్లో ఈ యొక్క ఫ్యాన్స్ మొదలవబోతుంది. అన్ని థియేటర్ల వద్ద కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో మొత్తం థియేటర్లన్నీ కూడా మొత్తం ఈ యొక్క మెగాస్టార్ ఇప్పుడైతే మరి కొద్ది సేపట్లో ఆయన అయితే సందడి చేయబోతున్నారు. అలాగే మన శంకర్ వరప్రసాద్ ఏదైతే అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా అప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే మొత్తం పక్కన సోషల్ మీడియా వేదికగా మొత్తం అంతా కూడా రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పటికే పాటలు ఏవైతే ఉన్నాయో చిరంజీవితో పాటు అలాగే ఇప్పుడు నటించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పాటలు ఇప్పటికే ట్రెండ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరికొద్ది సేపట్లో థియేటర్ల వద్ద అయితే మొత్తం భారీ ఎత్తున మనశంకర్ వరప్రసాద్ వస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే అభిమానులు ఏ విధంగా చూస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు, అలాగే ఒక ఖైదీ, అలాగే ఒక రౌడీ అల్లుడు, అలాగే ప్రధానంగా ఎన్నో సినిమాలు ఠాగూర్తో పాటు ముఠా మేస్త్రి మన ముందు వస్తున్నారంటూ కూడా సందడి చేసేందుకు ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే భారీ ఎత్తున అన్ని థియేటర్ల వద్ద కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ చిత్ర విడుదల సందర్భంగా ఏదైతే మైత్రి డిస్ట్రిబ్యూటర్లకు అయితే ఇక్కడ మెగా అభిమానులకి ఇక్కడ మొత్తం స్వాగతం పలుకుతూ ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు థియేటర్ల వద్ద కాకినాడలో ఉన్నటువంటి తిరుమల థియేటర్ వద్ద ఇప్పటికే అభిమానులు అయితే చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా ఇప్పుడు థియేటర్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే టికెట్లు అయితే తీసుకున్నారు. ఒక్కొక్కరు కూడా ఇప్పటికే థియేటర్ల వద్దకు చేరుకుని ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో మన శంకర్ వరప్రసాద్ ఏ విధంగా ఇక్కడ మొత్తం సందడి చేయబోతున్నారు, అలాగే ప్రధానంగా ఆయన నటించినటువంటి నటన ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు. ఒక ముఠా మేస్త్రి, ఒక ఠాగూర్, అలాగే అనేక రకాల సినిమాలు అన్నీ కూడా కలగలిపి అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుందని కూడా ఇక్కడంతా కూడా అభిమానులు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చేరుకున్నారు, అభిమానులతో మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉండబోతుందంటారు? మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వచ్చేసారు, ఎలా ఉంది? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను. మేము బాగా మొత్తం జనాలందరూ కూడా ఆకలిస్తారు. మన చిరంజీవి గారు సూపర్గా ఉంటుంది. మన శివశంకర్ వరప్రసాద్ గారు చాలా బాగా చేస్తారు. రేపొద్దున నాకు మీట్ ఉంది, నాకు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఉంది, అవి మానేసుకొని వచ్చాను. నేను దేనికి వచ్చాను? మా చిరంజీవి మాకు అభిమానం, మాకు పక్కా ఫ్యాన్స్ అండి. నాకు 50 సంవత్సరాలు వయసండి, నాకు 50 సంవత్సరాల వయసు. చిరంజీవి గారు 1983లో ఖైదీ సినిమా కాడి నుంచి అక్కడి నుంచి నేను ఫ్యాన్స్ చూడడం తెలిసింది నాకు. 1990లో జాతీయ సుందరం వచ్చిందండి.
మన శ్రీ పిఎన్ ఇయర్కి వచ్చిందండి. అవన్నీ కూడా చూశానండి నేను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా నేను చూస్తాను వచ్చాను. ఎప్పుడు కూడా మనని చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ అండి. నాకు ఎప్పుడైనా సరే చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్. చిరంజీవి గారి సినిమా ఎప్పుడు కూడా నువ్వు ఫస్ట్ షో చూస్తావా? ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఫ్యాన్స్ చూస్తానండి. ఎంత రేపు మీట్ పెట్టుకొని ఇప్పుడు ఇవాళ వచ్చానంటే నాకు ఎంత దూరం చూడండి. మరి దేనికి వచ్చానండి? రేపు కాంపిటీషన్ ఉందండి, నా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ తీసుకొని ఇప్పుడు నేను తెలుగు వచ్చానండి. నాకు అభిమానం తప్పదు. పాటలు చూస్తుంటే మొత్తం యూట్యూబ్ అంతా ట్రెండ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వేసినటువంటి డాన్సులు కావచ్చు, ఉరేకా నీవు కేక అంటే ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగుంటాయండి. చిరంజీవి గారు చేసినట్టు ఎవ్వరు చేయలేరండి. అస్సలు అండి. ఆయన 70 సంవత్సరాలు వేసాను కదండి. ఆయన 70 సంవత్సరాలు వేసాను కదండి. చిన్న కుర్రల్లో చేస్తున్నారు. ఆయన సూపర్ అండి. సూపర్. మెగాస్టార్ అంటే సూపర్. మెగాస్టార్ అంటే సూపర్. ఆయన ఊచెత్తడానికి మనం అంత అర్హులం కాదు. మనం చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చెప్పండి. ఎలా ఉండవేం కదండి, ఇది పండగ. అసలు పండగ అంటే చిరంజీవి. ఏ సినిమా వచ్చినా సరే పండగ అంటే చిరంజీవి గారే ఖచ్చితంగా. ఈ సంక్రాంతి చిరంజీవి గారు. ఇది అయితే మాత్రం బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. ఇందులో వెంకటేశ్వర గారు తోడవడం చాలా బాగుంది. ఖచ్చితంగా అయితే మనం చెప్తున్నాం చూడండి, ఇది బ్లాక్ బస్టర్ పండగ. అసలు ఏ స్టెప్ వేయాలన్నా సరే అందులో ఒక స్టెప్ ఉంది. నెక్స్ట్ బాస్ 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 అంటే బాసే. ఓకేనా? ఖచ్చితంగా ఆ ఉక్ స్టెప్ కానీ ఆ డ్యాన్స్ కానీ చూడాలంటే ఎలా ఉండాలండి? అసలు చిరంజీవి గారు అంటే చిరంజీవి గారే. మేమేం చెప్పలేమండి ఇంకా. ఓకే, జై బాస్. అంటే రేపు ఉదయం అయితే ఇతను బాడీ బిల్డింగ్ అయితే హాజరబోతున్నారు. కానీ చిరంజీవి సినిమా మన ప్రధానంగా ఆయన సినిమా ముందంటే ఈయన బాడీ బిల్డర్ అంటే ఇక్కడ వెళ్తున్నారు. అంటే చిరంజీవి సినిమా చూసేందుకంటే రేపు పెట్టుకుని ఇప్పుడు వాస్తవాన్ని ప్రాక్టీస్ అయితే చేయాలి ఇతను. కానీ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ చిరంజీవి సినిమా చూడడం కోసం వచ్చాను. ఎక్కడ రేపు ఉంది? అమలాపురం రేపు పొద్దున మధ్యాహ్నం 1 గంటకి. చెప్పండి, ఏంటి ఎలా ఉండబోతుంది సినిమా? ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి. సినిమా అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది. పండగకి చాలా హోప్స్ ఉన్నాయి సినిమా మీద. ఈ ఏజ్లో కూడా చిరంజీవి గారిని చూస్తుంటే మాకు కుర్ర హీరోలు కూడా ఎందుకు పనిచేయాలనిపిస్తుందండి.